గాయ్స్, దిస్ ఇస్ మానస్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటాం అంటే అసలు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటరా కాదా అని. సో ఇన్ జనరల్గా మీరు వెళ్ళే యూనివర్సిటీ బట్టి అండ్ కోర్స్ బట్టి ఇది డిఫరెంట్ అయ్యి ఉంటుంది అనమాట. సో మీ కోర్స్ అనేది రీసెర్చ్ ఓరియంటెడ్ అంటే మీరు రీసెర్చ్ పేపర్స్ కానీ సో అలాంటివి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉన్నట్టయితే మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ నాకు రీసెర్చ్ పేపర్స్ లేవు, నెక్స్ట్ నా CGPA కూడా కొంచెం తక్కువ ఉంది, నెక్స్ట్ GRE స్కోర్స్ కొంచెం యావరేజ్గా ఉన్నాయి, మరి నాట్ టూ బ్యాడ్ నాట్ టూ గుడ్. అలాంటప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ పక్కా ప్లస్ పాయింట్ అవుద్ది అనమాట. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ, మీకు సిఎస్లో ఎక్కువ యూజ్ అవుద్దా, మేనేజ్మెంట్ వైపు ఎక్కువ యూజ్ అవుద్దా అంటే మేనేజ్మెంట్ వైపు చాలా హెవీగా యూజ్ అవుద్ది. సిఎస్ వైపు నాకు తెలిసి వర్క్ ఎక్స్పీరియన్స్ కంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఏవైనా హ్యాకథాన్స్ కానీ అలాంటివి ఏవైనా ఈవెంట్స్లో పార్టిసిపేషన్ అలాంటివి రెజ్యూమే బిల్డింగ్ అలాంటి కోర్సెస్ సర్టిఫికేషన్స్ అలాంటివి అయితే సిఎస్లో చాలా ఇంప్రూవ్ అవుద్ది అనమాట మన అడ్మిషన్ ఛాన్సెస్. అదే మీరు మేనేజ్మెంట్ వైపు వస్తే వాళ్ళు హ్యాకథాన్స్ క్రాకథాన్స్ అలాంటివి ఏం చూడరు అనమాట. వాళ్ళు ఓన్లీ వర్క్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ ఏవైనా మంచి మంచి సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, సో అంటే గూగుల్ నుంచి కానీ అలాంటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అలాంటి సర్టిఫికేషన్స్ కానీ నెక్స్ట్ మీ మేనేజర్ దగ్గర నుంచి ఒక LOR కానీ అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. మీరు మేనేజ్మెంట్ వైపు కోర్సెస్ తీసుకుంటే లైక్ MBA కానీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ MIS కానీ సో అలాంటి కోర్సెస్ తీసుకుంటే మీరు అది పక్కా వర్క్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుద్ది. బట్ సిఎస్లో కూడా హెల్ప్ అవ్వదా అంటే కాదు, సిఎస్లో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికైనా హెల్ప్ అవుద్ది. బట్ మోస్ట్లీ దే విల్ లుక్ ఇన్ టు యువర్ ప్రాజెక్ట్స్, హ్యాకథాన్స్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనమాట. నెక్స్ట్ రెజ్యూమే మీరు ఎంత బాగా ప్రజెంట్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. నేనైతే పక్కా రెఫర్ చేస్తాను, నోవా రెజ్యూమే అని ఒకటి ఉంటుంది అనమాట. అందులో టెంప్లెట్స్ మీరు ప్రో వర్షన్ తీసుకొని మంచిగా డిజైన్ చేసుకోండి. లేదు డబ్బులు మీరు రూపాయి కూడా పెట్టవు అంటే హ్యాకర్ ర్యాంక్ రెజ్యూమే అని ఉంటుంది అనమాట. సో హ్యాకర్ ర్యాంక్ రెజ్యూమేలో అయితే మీరు ఎంత నీట్గా వస్తుంది అనమాట. బట్ టూ మచ్ ఎఫెక్టివ్గా అంటే విజువల్ ఎఫెక్టివ్గా ఉండదు. విజువల్గా కూడా నాకు అపీలింగ్ కావాలి అంటే నోవా రెజ్యూమే నేను పక్కా సజెస్ట్ చేస్తాను అనమాట. వెళ్ళి రెజ్యూమే తయారు చేసుకోండి నోవా రెజ్యూమేలో. సో ఇది గాయ్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఆర్ నాట్. థ్యాంక్ యూ ఆల్.